అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారున్నాయి. చల సుషదం పాన్రే అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఓడినోళ్ళు పెట్టుకుర్రు వసూలు కార్యం, పొట్టు పొట్టు తిడుతుర్రు జనం. బీజేపీ కాంగ్రెస్ ఢిల్లీలోనేమో కుస్తీ పడుతుర్రు, గల్లీలోనేమో దోస్తీ చేస్తుర్రు. మేయర్ ఎన్నికలలో అవుతున్నాయి చిత్రాలు, బయట పడుతున్నాయి తీరొక్క ముచ్చట్లు. హలో తమ్ముడు, అన్న, చెల్లె, అక్క, రాజకీయాలంటే అల్లాటప్పు ముచ్చట అనుకున్నారా? లే, గలీజ్ దందాలు చేయాలి, పక్కా చేయాలి, పైసలు వంచాలి, కిడ్నాపులు చేయాలి, మర్డర్లు చేయాలి, చెలాయించాలి, కండ్ల ముందు బాజాప్తా అన్యాయం చేయాలి, సిగ్గు లజ్జ ఇచ్చి కొద్దిగా తీరుగా బతకాలి. అట్లా మారిపోయిందా మీ రాజకీయం? అవు అమ్మ తోడు, ఏం నమ్ముతలేరా? అయితే మున్సిపల్ ఓట్ల తర్వాత మేయర్లను ఎన్నుకునే కార్యంలా చాలా గొప్ప గొప్ప రాజకీయాలు జరిగినాయి. చూడండి. మొబైల్ ఉందా? డాడీ లేడా? చలో తమ్ముడు, నీకు సంబంధం లేదు, బయటికి వెళ్ళాలి. గమనిక రాష్ట్ర ఆదేశానుసారము మున్సిపల్ ఎలక్షన్ల చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక వరకు 11 గంటలకు ఈ రోజు హాజరు కావాలని నోటీసు జారీ చేశాము. బుల్లెట్ దిగిందా లేదో చూసుకోరు. ఆ బుల్లెట్ ఎంత పవర్ ఉందేనా? హలో, రోత, కంపరం, బురదకుంట, గలీజ్ దందా, కత్తెర పండ్లు అనే పదాలకు అర్థాలు కావాలంటే తెలుగు డిక్షనరీలు కాదు చూడాల్సింది. ఇవాళ జరిగిన మేయర్ ఎన్నికల తీరు చూస్తే అట్టిగానే ఆ పదాలకు అర్థాలు ఏంటియో తెలిసిపోతుంది. చూసిండ్రు కదా లీడర్లు ఎటువంటి పనులు చేస్తున్నారు. ఎన్నికలల్లో జనం ఏ పార్టీకి ఎక్కువ ఓట్లేసి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు అనేది పక్కకు పెట్టి పక్క పార్టీ క్యాండిడేట్లను కమ్మి పారేయాలనే ఆలోచన చేస్తున్నారు. దానికోసం ఎసోంటి గలీజ్ చిల్లర పండ్లకైనా తెగిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్ను మేయర్ ఎన్నికకు పోకుంటే ఏకంగా పోలీసులే అడ్డం పడ్డారు. దండేసి దండం పెట్టుకుంటా లోపలికి స్వాగతం పలకాల్సింది పోయి ఓ ప్రజాప్రతినిధిని పోలీసులే అడ్డుకొని ఆపే వరకు పెద్ద పోరాటం చేసి కౌన్సిల్ హాల్కు పోయింది. హఫీజ్ ఫాతిమా అనే అక్క. కరీంనగర్ మేయర్ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీలు దూరం ఉండేసరికి ఏ పార్టీకి మెజారిటీ లేక ఎన్నిక గందరగోళంగా అయింది. తొర్రూరు మున్సిపాలిటీ మేయర్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లను ఓటేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. పెద్ద లొల్లయింది. మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు మీద దాడి చేసిండ్రట కాంగ్రెస్ పార్టీలు. ఆ ఎగిరెగిరి దూన్కుడు చూడుండ్రి, ఎదురొచ్చిన వాళ్ళను నెట్టుడు చూడుండ్రి. రాజకీయం అంటే గూండాయిజమే అన్నట్టు చేసిండ్రు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఓ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఆకుల యాదగిరి ఓటింగ్కు రాకుండా ఆపిండ్రట. మా నాయన ఏడి, మా నాయన కనిపిస్తలేడు, ఓటింగ్కు రాకుండా ఎవరు ఆపిండ్రని ఇంటోళ్ళు వచ్చి మేయర్ని ఎన్నుకునే కాడికి వచ్చి లొల్లి చేసిండ్రు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే పొట్టు పొట్టు పంచాయతీలు, కిడ్నాప్లు, కొట్టుకునుడు, పోలీసులు సపోర్టులు, పోలీసుల సపోర్ట్లు, గూండాగిరి, దౌర్జన్యం, అరాచకం, అన్ని తీర్ల ముచ్చట్లు ఈ మేయర్ ఎన్నికలనే కనిపించినాయి అనుకోరాదుండ్రి. ఏందో ఏమో ఈ మేయర్ ఎన్నిక ఎన్నడూ లేని తీరుగా ఇప్పుడే జరుగుతున్నది అనిపిస్తున్నది. ఓటర్లు ఓట్లేసే ముంగట జర పైలం ఈ కాడ నుంచి ఫ్రీగా వస్తున్నాయి కదా అని ఇవ్వలేదిస్తే అది లటుక్కున తీసుకుపోయి పుట్టుక్కుని ఇంట్లో వేసుకునేరు. ఒకవేళ తీసుకున్నా గెలిచేటోళ్ళు లెవెలు, ఓడేటోళ్ళు లెవెలు అన్నీ తెలుసుకొని తీసుకోర్రి. మళ్ళీ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారో వాళ్ళ తానే తీసుకోండి.
నీ ఏంది పొల్లా నీ పంచాది ఓట్లు ఒడిచినాక నీ లొల్లిగా వీటి గురించి ఏంది అంటారా? ఇగో గిందుకే ఏం రాజక్క నీకు ఇచ్చిన అన్ని తెచ్చినవా? ఏమమ్మా శకుంతల నీ మన్మన్కి ఇచ్చిన కుక్క బొమ్మేది? దాదా ఎలా కదా కుక్కరు ఫ్యాను చీరగాని వస్తలేదు, ఏది తెలియదా? లోపల పెట్టి ఏం పూజ చేస్తున్నావా? పోయి పట్టుకరా పో. ఆహా, మాకు ఓట్లు వేయరు కానీ మేము ఇచ్చినవి తీసుకొని ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటురా? అమ్మా చల్ గవేం నడవైపోరి, మేము బంచినవి అన్నీ తీసుకురా పోరి, చూసిన చాలు కానీ అన్నట్టే ఖయ్యం పెట్టుకొని వసూలు చేసినట్టుంది ఆ అక్క. యాదాద్రి భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప రాణి అనేట ఆమె మున్సిపల్ ఎలక్షన్లలో ఓడిపోయిందట. అయితే మీరు ఓట్లు వేయకనే నేను ఓడిపోయినా అని ఆడున్న ఆడకట్టోళ్ళు అందరితోని ఖయ్యం పెట్టుకొని వసూలు చేసింది. ఇగో ఇక్కడైతే ఇంకా ఇచ్చంత్రం. ఇది ఇది మాటేటి మీ నాన్న పేరు ఏంది? మాటేటి నర్సమ్మ. మంచాలు ఇవ్వరు, మీరు రమ్మన్నాడు ఇవ్వరు, అడుక్కునేందుకు చెప్పు. 3 లెక్క పెట్టుకో. పెట్టుకుంటా. రేపు ఉండే డబ్బులు ఇమ్మడి వేస్తారు రేపు పూడు కదా. మాటేటి నర్సమ్మ చెప్తాను. దమ్ముల మొగడే అన్న దమ్ముల మొగడే ఉంటుంది. ఒట్టేసి చెప్పు, ఓటేసినవా లేదా? వేయకుంటే పైసలు వెనకకి ఇచ్చాయి అని వసూలు చేయబట్టే మంచిర్యాల 9వ డివిజన్ బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతోళ్ళ ఇంటామె రూపా అనేటామె పాపం ఒట్టు తిని అబద్ధాలు ఆడరు కదా ఊర్లల్లో పెద్ద మనుషులు, తప్పక పైసలు ఇచ్చేస్తురు. ఈడానే కాదు చాలా ఊర్లలో ఈ వసూలు చేసే కార్యాలే నడుస్తున్నాయి. మరి ఇట్లా వసూలు చేస్తే మళ్ళీ ఎప్పుడన్నా ఎలక్షన్లలో నిలబడితే ఓట్లేస్తారా? పాపం పోయిన తాపు ఓడిపోయే, ఈసారన్నా గెలిపిద్దామని సానుభూతి చూపించి ఓట్లేస్తారా? ఈ కోపం ఆ కోపం చూపించి అసలే ఇయ్యరు. జర అభ్యర్థులు కూడా ఆలోచన చెయ్యాలి. ఓడిపోయిన బాధతో ఏం చేస్తుర్రో ఏం తరీకా అనేది వాళ్ళకే తెలవాలి. ఇక బీజేపీ పార్టీ దేశంలో ఉన్న చట్టాలను సర్వనాశనం చేస్తుంది. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేత పట్టి తిరుగుతున్నాడు. కాంగ్రెస్ ఈ దేశానికి పట్టిన శని కాబట్టి కాంగ్రెస్ ముక్త్ భారత్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. 2 పార్టీల నడుమ పాము ముంగీసల ఫ్యాక్షన్ కొట్లాటలు ఉంటాయి. అసోంటి పార్టీలు ఎక్కడన్నా కలిసి పనిచేస్తాయా? బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి సర్కార్ను ఏర్పాటు చేస్తాయా? ఏం మాట్లాడుతున్నావు భార్గవి, అది కళలు కూడా జరగని పని అంటున్నారా? అయితే ఒగ్గి ముచ్చట చూడండి. శ్మశానం లేచిన ముగ్గుండది, రాజకీయ నాయకులకు సిగ్గుండది అంటే ఏమో అనుకున్నాం కానీ అది 100కు 1000% నిజమని నిరూపిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఢిల్లీలో ఫైటింగ్, గల్లీలో డేటింగ్ అన్నట్టు చేస్తున్నారు. మేయర్ ఎన్నికలల్లో అమనగల్లు, నర్సాపూరు, మెట్టుపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలల్లో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై చైర్మన్, వైఎస్ చైర్మన్ పదవులు పంచుకున్నారు. ఇక చెప్పుండ్రి, సిగ్గు, ఇజ్జతు, మంచి మర్యాద, తప్పు ఒప్పు, నీతి న్యాయం ఏమైనా ఉన్నాయా రాజకీయాలల్లో? మొన్నటికి మొన్న ప్రేమికుల దినం నాడు అక్బరుద్దీన్ ఓవైసీ బొమ్మకు ఓ పక్కకు కేసీఆర్ బొమ్మ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి బొమ్మ అతికిచ్చి మస్లీజ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలది రహస్య ప్రేమ బంధం అన్నట్టు బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో పెట్టిండ్రు. అది పెట్టినందుకైనా సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఉండాలి కదా. కానీ ఆమనగల్లు, నర్సాపూరు, మెట్టుపల్లి, అలియాబాద్ మున్సిపాలిటీలల్లో పదవులు పంచుకున్నారు. ఇగో గిదయ్య రాజకీయ పార్టీల అసలు రంగు. ఇగో గిదయ్య ప్రజల కోసం పార్టీలు చేస్తున్న కొట్లాట తీరు. ఓ దిక్కు దేశంలో ద్వేషాన్ని నింపుతున్నారు అని రాహుల్ గాంధీ నఫరత్ 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 అని పార్లమెంట్లో కుత్కెలు కూలవాడంగా మోత్తుకుంటాడు. ఇంకో పక్క కాంగ్రెస్ ఈ దేశానికి చేసినంత ద్రోహం ఇంకెవ్వరు చేయలేదని మోడీ మొత్తుకుంటాడు. ఆ మాటలు నమ్మి కింది కార్యకర్తలు బట్టలు చింపుకొని ఒక పార్టీ అంటే ఇంకో పార్టీకి పడదన్నట్టు ఫైటింగ్లు చేస్తారు. ఇక ఆఖరికి పక్క పార్టీకి పదవి పోతున్నది అనే వరకు ఈ 2 పార్టీలు ఒకటైతే. ఇక ఇప్పుడు చెప్పుండ్రి రహస్య బంధం ఎవలది? పైకేమో ఫైటింగ్ చేసి లోపట గూడు పుటాన్ని నడిపించేది ఎవరు? ఇట్లా పగల్ ప్రతీకారాలున్న పార్టీలు కలిసిపోయేదానికి సిగ్గుండాలే అని తిడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ దోస్తాన్ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్.
కొందరు కొలువు రాకముందే సర్కార్ నౌకరు వస్తే ప్రజలకు మస్తు సేవ చేయొచ్చు, జనానికి ఎంతో మేలు చేసే ఛాన్స్ ఉంటది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగిని కావాలని కోరుకుంటున్నా అని సొక్కం పూసల తీరుగా చెప్తారు. తీరా కొలువెక్కినాక నిజంగా ప్రజాసేవ చేస్తారా అంటే కాదు 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 ముమ్మాటికి కాదు అన్నట్టు గిసొంటి కథలు పడతారు. ఓర్ని లంచాలు తీసుకునే ముచ్చటని చెప్పి ఏదో బ్యాంకులకు తీసుకొచ్చిండ్రు కదా, ఏడ చూసినా పైసల కట్టలు కడక్ కడక్ నోట్లతోని నిండు లచ్చిందేవి కలకలలాడుతున్నదని అనుకుంటున్నారా? కానీ ఇది బ్యాంకు కాదు, వాళ్ళంతా బ్యాంకులలో పనిచేసే నౌకరీదారులు కాదు. శుభ్కరణ్ పరిహార్ అనే ఓ జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లంచాలు తీసుకున్నట్ల సీనియారిటీ ఎంత ఉన్నదో లెక్క పెడుతున్నోళ్ళు. అవును, రాజస్థాన్ రాష్ట్రం ఉదత్ అనే ఊర్లో పంచాయతీ జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న శుభ్కరణ్ పరిహార్ ఆస్తులు లెక్క పెడితే మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైట్ అయి దిమ్మ తిరిగి బొమ్మగానే పడుతుంది. జూనియర్ అసిస్టెంట్ లంచాలు తీసుకుంటే ఓ పెద్ద బంగ్లా, ఓ కారు, 2-3 ఎకరాల భూమి తీసుకుంటాడు కావచ్చు, కానీ మన పరిహారి ఏకంగా కిలో బంగారం, 75 లక్షల నోట్ల కట్టలు, 42 ఎకరాల భూమి, 3 పెద్ద పెద్ద విల్లాలు అంటే బంగ్లాలు బయట పడ్డాయట తను చేసిన కృషి ఫలితంగా. ఏసీబీ ఆఫీసర్లు అంజనం వేస్తే కనిపించిన కరెన్సీ ముచ్చటే ఇదంతా. వాళ్ళ కళ్ళకు దొరకకుంటున్నది ఇంకెంతున్నదో ఆలోచన చేయండిగా. శుభ్కరణ్ పరిహార పని చేస్తే ఏ పాటి పరిహారం అడుగుతున్నాడో దీన్ని బట్టి తెలుస్తున్నది. పేరుకే జూనియర్ అసిస్టెంట్, కానీ లంచాలు తీసుకున్నట్ల సీనియారిటీని సంపాదించి ఇట్లా మన దాకా చేరిండు. గ్రేట్ కదా. కాకపోతే కూడబెట్టిన కాసులను 3వ కంట పడకుండా మెయింటైన్ చేసేట్లా జూనియర్ తిరిగి ఉన్నాడు కాబట్టి దొరికిపోయిండు పాపం. నాకు ఆశ పెట్టిండ్రు, మూల కూర్చుంటే ముందడికి దోషిండ్రు. నాకు పెద్ద 10 ఆశలు పెట్టిండ్రు. వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళ దినాలు అవుతాయి, మా ఉసురు దాకి పోతారు. ఏంది గింతగానే ఏడుస్తున్నా అనే కదా మీరు చూసేది. ఇట్లా ఏడిసేది నేను కాదు, గీళ్ళు. మాటిచ్చి సార్ మాటిచ్చాడు చైర్పర్సన్ మీరే అని, అందుకనే నేను నామినేషన్ చేశాను. ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చేసరికి నేను పదవికి రాజీనామా చేసి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ నా కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశాను. సార్ మాట ఇచ్చినందుకే ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడమల్లన్న అన్నట్టు చేసినరట సొంత పార్టీ కౌన్సిలర్లను కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కడవ పార్టీ కౌన్సిలర్లను కొనుడు, ఎత్తుకపోయి దాసుడు, 10 ఆశ చూపే పార్టీలకు గుంజుడే కాదు, సొంత పార్టీ గుర్తు మీద గెలిచిన కౌన్సిలర్లను కూడా గిట్లా ఏడిపిస్తున్నారట. పరిగి మున్సిపాలిటీకి నిన్నే వైస్ చైర్మన్ చేస్తామని చెప్పి గాలి బుగ్గను ఊదితే ఉబ్బినట్టు ఉబ్బిచ్చిర్రట. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు నేనున్నా కదా నీకేం పర్వాలేదు అన్నట్టు ఎనుకుండి ముందడికి నడిపించినట్టు చేసిండట. నమ్మకం కలగాలని బాండ్ పేపర్ కూడా రాసి ఇచ్చిండ్రట. కానీ తీరా చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగే టయానికి ప్లేట్ పిరాయించి ఏరేటోళ్లకు పదవి ఇచ్చిర్రట. అందుకే కౌన్సిలర్ అక్కమ్మ అనేట ఆమె పరిగి పోలీస్ స్టేషన్ ముందట గిట్ల లబో దిబో అని లొల్లి చేసింది. ఈ అక్క సంగతి ఇట్టుంటే వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ చీర్ల రజనీ చందర్ ఏకంగా రాజీనామా చేసింది పార్టీకి. చైర్మన్ చేస్తానని ఆశ పెట్టి తీరా ఎన్నుకునే టయానికి ఏరేటోళ్లకు ఎట్లా ఎన్నుకుంటారని గీ తీరుగా ఏడుస్తున్నది. అందుకే అక్కెరకు మొక్కినప్పుడు వరం ఇయ్యని దేవుడు ఉంటే ఎంత లేకుంటే ఎంత అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా రాసి కాగితం ఇచ్చిందట. గింత మోసం ఉంటదా, గింత అన్యాయం ఉంటదా? పెద్ద పదవి వస్తుందంటే కడమ కౌన్సిలర్లకు కూడా ఎన్నికల్లో ఖర్చు పెట్టుకున్నారు కావచ్చు. అందుకే కోపం కొద్దిగా ఇట్లా చేస్తున్నారట. మరి సొంత పార్టీ కార్యకర్తలకు కౌన్సిలర్లకే ఇట్లా చేస్తే కడమల పరిస్థితి ఏంది కావచ్చు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళను నమ్మి పార్టీ మారిన వాళ్ళ గతి ఏమవుతుందో ఏమో పోన్రి అని అంటున్నారట ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. చూసారా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో, ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.